ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ బసీబాద్ ప్రెస్ క్లబ్ లో మీ ముందుకు వచ్చిన అంశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖు నాడు 2024 మాలలకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేయమని సూచనప్రాయంగా ఒక జడ్జిమెంట్ ఇప్పించారు. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వన్ మ్యాన్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా చేయకుండా వారి ఇష్టానుసారంగా సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకొని వర్గీకరణని చేసిన దాన్ని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు, తప్పుపడతా ఉన్నారు. పెరిగిన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా ఏదైతే మాకు జరిగినటువంటి గతంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇది చెందుతుందని చెప్పి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా 5% ఇచ్చారు మాకు. ఆ 5లో కనీసం 1% కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఖాళీ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దీన్ని పరిగణలో తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మన సబ్ కమిటీ కూర్చొని అసలు ఎందుకు ఏడ పొరపాటు జరిగిందో పునరాలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మంత్రులు ఎవరి తీరు వారు పని చేసుకుంటూ పోతూ ముఖ్యమంత్రి పని తీరు వేరుగా ఉన్నది, మంత్రుల తీరు వేరుగా ఉన్నది. మాలలు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి భయం అవుతా ఉన్నది? మాలలు ఈ రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని పీకేస్తారనే భయం ముఖ్యమంత్రికి ఉందేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లేసి గెలిపించాం, అధికారంకి రావడానికి కారణం మాలలే. మా సోదరులు బీజేపీకి ఓట్లేస్తే మేము కాంగ్రెస్కి ఓట్లేసాం. అందుకు మాకు మా గొంతులు కోసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. మరి ఏదైతే కోర్టు ద్వారాగా సెమీ మెక్టర్ రిపోర్టును మాకు ఇవ్వమని చెప్పి అడిగాం మేము. మా వివేకానంద గారు సెమీ మెక్టర్ రిపోర్టుని ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి అసెంబ్లీలో అడిగినా ఇంతవరకు ఇవ్వలేదు. మా బట్టి విక్రమార్క గారు దీని మీద ఆలోచన చేయమంటా ఉన్నాం. దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏం జరిగిందో, తప్పు ఎక్కడ జరిగిందో చూడమని అడుగుతా ఉన్నాం. పెరిగిన జనాభా తమాషా ప్రకారం గతంలో అనేక రాష్ట్రాలు వర్గీకరణ చేశాయి, పెంచి చేశాయి, నువ్వు పెంచకుండా చేశావు. అదేవిధంగా మేము ఏమడుగుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో మాలలకి జనరల్ సీట్ల కంటే ఈబీసీ రిజర్వేషన్ల కంటే హీనంగా చేసి పడేశారు. అంటే ఒక్కటి కూడా ఓసీలకి 1-2 వస్తా ఉన్నాయి, మరి ఈబీసీడీలకి 1-2 వస్తా ఉన్నాయి. మాకు అసలు 0% ఉంది. అంటే మాకు 15% లో కూడా లేము మేము. ఈబీసీ రిజర్వేషన్ లో లేము, ఓసీలో కూడా లేము మేము. ఈ మాలలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్ర పడింది. మా మీద ఎందుకు చర్యలకు పాల్పడతా ఉంది ప్రభుత్వం అంటాము. ప్రభుత్వం మా మీద ఏదైనా కుట్ర ఉంటే ఉండొచ్చు, మరి ప్రతిపక్షాలకు ఏమైంది? మీరు ఎందుకు మాట్లాడలేరు? ప్రతిపక్ష పార్టీలు దీని మీద విపరీతంగా లెటర్లు రాసి పీకి కేంద్రానికి గతంలో పంపించారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? మీ యొక్క గొంతులు ఏమైతే ఉన్నాయని అడుగుతా ఉన్నాం. 15% రిజర్వేషన్ లో మీరు ఎందుకు అడగట్లేదు? 5% మాలలకు వచ్చాయి కదా, మరి ఎందుకు 5% మాలలకు రావట్లేదని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడలేవని అడుగుతా ఉన్నాం. పాలక పక్షాలు ఇది ఏడ తప్పు జరిగిందో ఎందుకు ఆలోచన చేస్తలేవని అడుగుతా ఉన్నాం. అందుకనే మాల సంఘాల జేఏసీ ఈరోజు బ్లాక్ డేగా ప్రకటిస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో మా సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము త్వరలో మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఈ రాష్ట్రంలో ఎంపర్కల్ డేటా ప్రకారం చేయకపోతే, ఈ 5% రిజర్వేషన్ కూడా మాకు ఒక్కరు కూడా రాకుండా చేసినటువంటి మీ ప్రభుత్వం మీద మేము గతంలో మా పివి రావు గారి సైలో అలా సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని ఇచ్చినట్టుగా మేము కూడా త్వరలో మాల సంఘాల చేసి మరి సెక్రటరీ ముట్టడా లేకుండా అసెంబ్లీ ముట్టడా చేసి లేకుండా ముఖ్యమంత్రి యొక్క ఇల్లు ముట్టడా చేసే కార్యక్రమాన్ని 10 లక్షల మందితోటి ముట్టడి కార్యక్రమం తీసుకోబోతుంది చేసి అని చెప్పి తెలియపరచడానికి బ్లాక్ డేగా ఈరోజు ప్రకటిస్తున్నాం. మాల సంఘాల చేసి అని చెప్పి తెలియపరుస్తుంటూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్.